ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 51వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. దావీదు పాపం చేశానని గ్రహించాడు. పాపం మాత్రమే కాదు, దేవునికి ద్రోహం చేశానని గ్రహించగలిగాడు. వెంటనే దావీదు దేవునితో చేసిన ప్రార్థన, నన్ను కరుణించు దేవా, నా అతిక్రమములు తుడిచివేయి, నన్ను బాగుగా కడుగు, నన్ను పవిత్రపరచు, నీకు విరోధంగా పాపం చేశాను, హిస్సోపు వలె కడుగు, హిమం వలె తెల్లగా చేయి అని ప్రార్థన చేస్తూ తను కూడా ఇంకా విన్నవించుకుంటున్నాడు. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయబాకు, పరిశుద్ధత ఆత్మను నా యొద్ద నుంచి తీసివేయకము, రక్షణానందము కలుగజేయము. నీవు బలిని కోరవు, విరిగిన మనస్సే నీకెంతో ఇష్టమని. ప్రతిదినము దేవుని ఎదుట మనం ఈ ప్రార్థన చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గరికి రావాలని ఈ వాక్యము మనకి బోధిస్తుంది. పాపము చేసినప్పుడు లేదా మనకి ఏదో పొరపాటు చేశాను అన్నప్పుడే కాకుండా ప్రతిదినము దేవుని ఎదుట నా హృదయాన్ని సరిచేయదేవా అని విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. నాకు నూతన హృదయం కలుగు చేయని ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ఎలాగైతే ఆకాశమును భూమి సృష్టించాడో ఆ విధంగా సృజించు, కొత్తది సృజించు, నువ్వు సృష్టికర్తవి, నాకు నూతనమైన హృదయం ఇవ్వు అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. శుద్ధ హృదయం ఎందుకు కావాలి అని అనుకుంటున్నప్పుడు, మరి నోటితో మాట్లాడే మాటలు హృదయంలో కలిగి ఉన్నది అని బట్టి మాట్లాడుతుంది. అందుకు నాకు శుద్ధ హృదయం కలుగు చేయమని ప్రార్థన చేశాడు. దావీదుకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఎంతో దేవునికి ఇష్టమైన జీవితం గడుపుతున్నాడు. కానీ ఎప్పుడైతే తనలో స్థిరత్వం కోల్పోయాడో పాపం చేశాడు. అది గ్రహించిన దావీదు, దేవా, నాకు స్థిరమైన హృదయం కావాలని వేడుకుంటున్నాడు. అపరాధములు మనల్ని కృంగదీస్తాయి, కానీ పశ్చాత్తాపం దేవునికి దగ్గర చేస్తుంది. ఈ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి రావాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశమైంది. నిజమైన మార్పు హృదయంలో నుంచి వస్తుంది. అది కావాలని కోరుకుంటున్నాడు. సృష్టికర్త సృష్టించేసిన వాడు నీకు నూతన హృదయం కూడా కలుగజేస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి అన్నదే నీకు కలిగి ఉండాలి. ఒక్కరోజు ప్రార్థన సరిపోదు. ప్రతిదినం మానవ హృదయంలో శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇలా శుద్ధి చేసుకుంటూ దేవునికి ఇష్టమైన జీవితం గడపడానికి దేవుడు మన అందరికీ సహాయం చేయని యొక్క ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీ సన్నిధానంలో మా హృదయంలో పరుస్తున్నాం తండ్రి, నీకు సమర్పిస్తున్నాం. నీవు బలిని కోరేవాడివి కాదు, మా శుద్ధమైన హృదయాలు నువ్వు కోరేవాడు నాయన. మమ్మల్ని హిస్సోపు వలె కడగండి, హిమం వలె తెల్లగా చేసి మా పాపం మేము గ్రహించి నీ ఎదుట మేము ఒప్పుకొని సరిచేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.